భూమిపై మనుషులు చేసే చర్యలు భూమి యొక్క స్వభావాన్నే మార్చేస్తున్నాయి. కేవలం చైనా దేశం చేపట్టిన ఒక ప్రాజెక్ట్ కారణంగా భూమి భ్రమణం దెబ్బతినడంతో పాటు రోజు నిడివి కూడా పెరిగింది. ఇది ఎలా జరిగిందో మరియు దీనివల్ల కలిగే ప్రభావాల గురించి అమెరికాకు చెందిన నాసా స్పష్టంగా వివరించింది. నాసా చెప్పిన వివరాల ప్రకారం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా అనేక నిర్మాణాలు, మౌలిక ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో త్రీ గోర్జెస్ డ్యామ్ చైనా ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్ట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ పవర్ స్టేషన్. ఈ డ్యామ్ ఎంత పెద్దది అంటే ఇది ఏకంగా భూమి తిరిగే ప్రక్రియపై కూడా ప్రభావం చూపేంత పెద్ద ప్రాజెక్టు అని అంటున్నారు అన్వేషకులు. మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్లో ఉన్న ఈ డ్యామ్ యాంగ్జీ నదికి అడ్డుగా నిర్మించబడింది. దీనిని తుయామ్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సమీపంలోని 3 లోయలను ఉపయోగిస్తుంది. ఈ గోర్జెస్ డ్యామ్ నిర్మాణం 1994లో ప్రారంభమైంది. దాదాపు 12 ఏళ్ల నిర్మాణం తర్వాత 2006లో నిర్మాణం పూర్తయింది. 2004లో హిందూ మహాసముద్రం సునామీ భూమి యొక్క భ్రమణాన్ని ఎలా ప్రభావితం చేసిందో నాసా అధ్యయనం చేసింది. ఆ తర్వాత ఈ డ్యామ్ మాత్రమే భూమి భ్రమణాన్ని ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. దీనికి సంబంధించి నాసా తన అధికారిక పేజీలో కూడా పేర్కొంది. భూమి యొక్క ద్రవ్యరాశి ఎల్లప్పుడూ విస్తరించి ఉంటుంది. భూమి యొక్క ద్రవ్యరాశి ఒకే చోట పెరుగుతుంది. ఇది గ్రహం యొక్క స్థిరత్వం, భ్రమణంపై తక్కువ ప్రభావం చూపుతుంది. అదేవిధంగా టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల సంభవించే భూకంపాలు భూమి భ్రమణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నాసా పరిశోధనల ప్రకారం 2004లో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించిన తర్వాత ఇదే జరిగింది. 2004లో సంభవించిన భూకంపం భూమి పొరపై ప్రభావం చూపిందని, తద్వారా భూభ్రమణంపై ప్రభావం పడిందని చెబుతున్నారు. అలాగే భూమిపై ఒక రోజు నిడివి కూడా కొన్ని మైక్రోసెకన్లు తగ్గిందని పరిశోధకులు తెలిపారు. భూకంపాలు భూమి భ్రమణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అదేవిధంగా ఒకే చోట నీరు చేరడం వల్ల కూడా భూమి యొక్క భ్రమణాన్ని మార్చవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ చైనా డ్యామ్ వలన భూమి భ్రమణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.